గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ఈరోజు విశేషం ఏంటంటే యూట్యూబ్లో ఒక యూట్యూబర్గా బుర్రిపాలెంలో పుట్టినవాడిగా ఒక చిన్న విశేషం తెలపాలని ప్రయత్నం. బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మించాడని అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ద్వారా హీరోగా ప్రపంచాన్ని ఆకర్షించి సూపర్ స్టార్గా ఎదిగిన ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ. ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సూపర్ స్టార్గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మూడో తరంలో జై కృష్ణ గారి మనవడు మరియు రమేష్ బాబు గారి పుత్రుడు జై కృష్ణ శ్రీనివాస్ మంగాపురం అనే కొత్త సినిమాని ఈ నెల జూలై 30వ తారీఖు 2026 రిలీజ్ కాబోతుంది. అనుకోకుండా బుర్రిపాలెంలో ప్రీ రిలీజ్ అంటే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జయకృష్ణ హీరోయిన్ డైరెక్టరు బుర్రిపాలెంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. నాకు కొంత సమయం లభించడం వల్ల యూట్యూబ్లో వారి వీడియోలని పొందుపరిచాను. అయితే నేను కూడా బుర్రిపాలెంలో పుట్టినవాడిని. అయితే నాకు సినిమా ఫీల్డ్ అంటే అంత ఇష్టంగా ఉండదు. అందుకని నటుల దగ్గరగా చేరాలనే ప్రయత్నం అనిపించదు. కానీ మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు ఆయన్ని ప్రమోషన్ చేయాలని నా యూట్యూబ్లో నాకు అనిపించి వారు ఇచ్చిన అవకాశం ద్వారా బుర్రిపాలెంలో జయకృష్ణని వీడియో ద్వారా ప్రసారం చేశాను. అయితే బుర్రిపాలెం అనే గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ ఆయన సేవా కార్యక్రమాలు బుర్రిపాలెంకి ఎన్నో చేశారు. వారి సేవలు మరవలేనివి. జయకృష్ణ కూడా అలాగే కృష్ణ గారి ద్వారా గ్రామానికి సేవ చేస్తూ మరియు హీరోగా మూడో తరం నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని మీ పరచూరి సుధాకర్ కోరుకుంటున్నాడు. నేను చిన్న వయసులోనే రామాయణం భారతం కొన్ని భాగాలు చదివిన వాడిని. మంచి డైలాగ్స్ కథ కూడా రాయగలిగే స్థితి ఉంది. కానీ కథలు రాసే శక్తి కూడా ఉంది. కాదే భగవంతుడు నాకు ఇచ్చిన కండక్టర్ ఉద్యోగం ద్వారా నా సేవను నేను చేస్తున్నాను. అయితే పద్మాలయతో నాకున్న అనుబంధం తెలియపరుచుకుంటున్నాను. పద్మాలయలో శాఖమూరి మల్లికార్జునరావు గారు మరియు ఘట్టమనేని హనుమంతరావు గారి అబ్బాయిలు ప్రసాద్ గారు మరియు నర్సయ్య గారు, ఈ ముగ్గురు నాకు పరిచయస్తులు పద్మాలయలో. అలాగే ముందు జయకృష్ణ హీరోగా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. జూలై 30వ తారీఖు అందరూ సినిమా థియేటర్లోనే సినిమాని చూసి జయకృష్ణ విజయకేతనం ఎగరవేసే విధంగా ప్రేక్షకుల ఆదరణ కలిగించాలని కోరుకుంటున్నాను. మీ పరచూరి సుధాకర్. అందరికి ధన్యవాదాలతో ఒక యూట్యూబర్గా మరియు కండక్టర్గా నా బాధ్యతలను నిర్వర్తిస్తూ అందరికి ధన్యవాదాలతో